మనము ధ్యానం చేద్దాం. మహాగణుడికి మరి ఎంతైనా మన రుణస్థులుగా ఉండేటటువంటి వారు తన అపారమైనటువంటి కృపలో నిరంతరము కూడా బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి సర్వోన్నతుడికి వందనాలు చెల్లిస్తూ లేఖన భాగములను మనం చదువుకుందాం పిల్లారా. లోకాసువార్త 21వ అధ్యాయం లోకాసువార్త 21వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం చదువుకుందాం. 36వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట పుల్లరా, జరగబోవు వీటినెల్లను తప్పించుకొని, జరగబోయేటటువంటి విషయాలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట ఉండుటకు, మనుష్య కుమారు ఎదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు అనే దగ్గర ఫుట్ నోట్లో రాయబడినటువంటి మాట ఏమని రాయబడింది పిల్లలు? అక్కడ పాత్రులుగా మనమందరం కూడా ఉండబడినట్లుగా, శక్తి గలవారిగా ఉండబడినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన యందు మెలకువగా ఉండుడి అని ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట పురులారా. ఏ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువైనటువంటి దేవుడు ఈ మాటలు చెప్తున్నారంటే, జరగబోయేటటువంటి దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ, జరగబోయే రానున్న దినాల్లో, రానున్న సంవత్సరాల్లో జరగబోయేటటువంటి సంఘటనలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్తున్నాడు అక్కడ, వాటిని తప్పించుకోవాలి అని, వాటిని తప్పించుకోవాలి. మరి ఆ దినములను దాదాపుగా ఆ దినముల ప్రారంభంలో మనం వచ్చేసాం పుల్లారా. రాకడ దినముల ప్రారంభంలోనికి మనం వచ్చేసాం. మరి ఆ సంఘటనలన్నిటినీ మనం తప్పించుకోవాలి. ఆ సంఘటనల ప్రభావం మన మీద పడకుండా ఉండాలి. ఆ సంఘటన యొక్క ఫలితము మనం చూడకుండా ఉండాలి అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తూ, ఆ తప్పించుకునే అనుభవాల ద్వారా మనం ఎవరి ఎదుట నిలబడాలంటే, శక్తిగల దేవుని ఎదుట మనము శక్తి కలిగినటువంటి వారిగా నిలబడుతూ, అంటే ఆ రోజులను తప్పించుకుంటూ ఆయన ఎదుట శక్తిమంతులుగా నిలబడాలి. ఆ అనుభవాన్ని తప్పించుకోవాలి, శక్తి కలిగినటువంటి వారిగా ఆయన ఎదుట కూడా మనం నిలబడాలి. అందుకోసం మనం ఎల్లప్పుడూ నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంది. 2 సందర్భాలు ఉన్నాయి ఇక్కడ పిల్లారా. మొదటిది, ఆ దినాలని మనం తప్పించుకోవాలి. ఆ దినాల ప్రారంభంలోనికి మనం వచ్చేసాం. అది మీరు చాలాసార్లు అనేక మంది దైవజనుల ద్వారా వినే ఉంటారు. రాకడకి సంబంధించినటువంటి గుర్తులు, రాజ్యం మీదకి రాజ్యం వస్తాయని. ఆ సంఘటనల జోలికి నేనైతే వెళ్ళలేదు, కానీ వాటిని తప్పించుకుంటూ ఆయన ఎదుట మనము నిలబడేటటువంటి శక్తిని సంపాదించుకోవటానికి మనం ఏం చేయాలంటే పుల్లరా, నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి. అదే సందర్భం మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనము పరిశీలన చేస్తే అక్కడ మాట రాయబడి ఉంది పుల్లారా. యేసుక్రీస్తు దినమందు మనము నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మనల్ని, ఎందుకు ఆయన యొక్క దినమున మనము నిరపరాధులుగా ఉండటానికి స్థిరపరిచేది ఎవరు? దేవాతి దేవుడే. ఇక్కడ లోకాసువార్తలో యేసయ్య చెప్పాడు,
అదే మాటని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ కూడా ఆ రాకడ దినమందు ఆయన ఎదుట మీరు నిలబడటానికి ఆయనే మనల్ని ఏం చేస్తాడంటే అంతము వరకు కూడా స్థిరపరుస్తాడంటే అంతము వరకు కూడా ఆయనే మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. అంతము వరకు ఆయనే మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. చేయి పట్టుకొని ఆయనే మనల్ని ఏం చేస్తాడంటే పిల్లరా నడిపిస్తాడు. అదే సందర్భము యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 28వ వచనాన్ని గనక చూస్తే అదే సందర్భం మళ్ళీ అక్కడ ప్రస్తావించబడింది. చదవండి పుల్లారా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మనము ఆయన యందు నిలిచి ఉండాలి. ఏమన్నాడు అక్కడ? సిగ్గుపడక ధైర్యము కలిగి ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఇక్కడ కూడా సిగ్గుపడొద్దన్నాడు, ధైర్యముతో ఉండమన్నాడు. ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఏం చేయాలి? అంతము వరకు ఆయన యందు మనం ఏం చేయాలంటే పుల్లారా నిలిచి ఉండాలి. ఇక్కడ 3 సందర్భాల్ని మనం చూసాం. లోకాసు సువార్తలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భం ఏమని చెప్పాడు అక్కడ? ఆయన ఆ దినం అకస్మాత్తుగా వచ్చింది, మీరు తప్పించుకోవాలి, మనుష్య కుమారుని ఎదుట శక్తి కలిగినటువంటి వారుగా నిలబడాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని చెప్పాడు. అక్కడ కూడా అదే సందర్భం, రాకడ గురించినటువంటి సందర్భం. పౌలు గారు ఏం చేశారు? ఆయన ఎదుట మీరు అలాగ నిలబడాలంటే ఇదిగో అంతము వరకు ఆయనే మనల్ని ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు, నడిపిస్తాడు. అంటే అంతము వరకు నడిపించే బాధ్యత ఎవరిది? ఆయనదే. మరి యోహాను గారు ఏం చెప్పారు అక్కడ? ఆయన యందు నిలిచి ఉండాలని చెప్పాడు. ఇప్పుడు అంతము వరకు మనం నడిచాలంటే, అంతము వరకు మనం స్థిరంగా ఉండాలంటే మొదటిగా ఆయనలో మనం నిలవాలి, ఆయనలో మనం నిలిచి ఉండాలి. సిగ్గుపడకుండా ధైర్యముగా ఆయనలో మనము నిలిచినప్పుడు ఇదిగో అంతము వరకు కూడా మనము స్థిరంగా ఉంటాం, నిలకడగా ఉంటాం. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారంటే చేయి పట్టి నడిపిస్తాడు. ఈ 3 సందర్భాల్లో 3 సార్లు 3 రకాలైనటువంటి విధాలుగా రాయబడిన ఆ 3 సందర్భాల అర్థం మాత్రం ఒకటే పుల్లారా. మనం అంతము వరకు ఆయనలో నిలిచి ఉంటేనే ఆయన మనల్ని ఏం చేస్తారంటే నడిపిస్తాడు. అప్పుడు సిగ్గుపడకూడదు, ధైర్యముతో నిలకడగా ఎల్లవేళలా మనము ప్రార్థన చేస్తూ ఉండగలిగినట్లయితే దేవుడట్టి మహాకృపను రాకడ దినము వరకు కూడా మన ఎడల చూపి రాకడలో కూడా ఎత్తబడేటటువంటి గుంపులోనికి మనందరినీ కూడా నడిపించి ఆయన ఎదుట ఇదిగో మనల్ని సంతోషముగా, ఆనందముగా, నిరపరాధులుగా, ఏ దోషము లేనటువంటి వారిగా ఆయన ఎదుట దేవదేవుడు మనందరినీ కూడా నిలబెడతాడు. ఆయన ఎదుట ఆయనే మనల్ని నిరపరాధులుగా నిలబెడతాడు. దానికి కావలసినటువంటి విషయాలు అంతము వరకు మనము ఆయనలో నిలుస్తూ సిగ్గుపడకుండా ధైర్యముగా ఉంటూ ఎల్లప్పుడూ శక్తి పొందినటువంటి వారిముగా ఉంటూ మనము మెలకువగలిగి ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే పుల్లారా ప్రార్థన చేయాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఆ రాకడ దినమున ఆయన ఎదుర్కొనేటటువంటి సందర్భాన్ని ప్రస్తావిస్తూ చెప్పబడినటువంటి మాట. ఇంకా చాలా ఉన్నాయి, రానున్న దినాల్లో వాటిని మనం ధ్యానం చేసుకుందాం. అయితే దీని వరకు కనుక మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఎల్లప్పుడూ మెలకువగలిగి సిగ్గుపడకుండా ధైర్యముగా ఆయన ఎదుట నిరపరాధులుగా మనము నిలబడేటటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు మనము చేయాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను బట్టి, యావత్తు సంఘాన్ని బట్టి ఆ ప్రయత్నాలు చేస్తున్నామో లేదో మనకైతే తెలియదు, కానీ యావత్తు ప్రపంచాన్ని ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి మాటలు గనక ఆలోచన చేస్తే, ఇందాక చదివిన మూలవాక్యం లోకాసు సువార్త 21వ అధ్యాయం పుల్లరా 34వ వచనాన్ని మనం చదువుదాం. మీ హృదయములు ఒకవేళ తిట్టి వలనను, మత్తు వలనను,
ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎవరిని బట్టి ఈ మాట చెప్తున్నారు? ఎవరైతే ఆయన ఎదుట నిరపరాధులుగా నిలబడాలని ఆలోచన కలిగి ఉన్నారో, సిగ్గుపడక ధైర్యముగా అంతము వరకు ఆయనలో నిలిచి ఉండాలి అనే ఆలోచన చేస్తున్నారు, ఎల్లవేళ ఆయనకి మాత్రమే ప్రార్థన చేయాలి అనే ఆలోచన ఎవరైతే చేస్తున్నారో వారందరికీ యేసయ్య ఈ మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ గుంపులో మనం కూడా ఉన్నాం కదా పిల్లరా. ఆయన ఎదుట నిరపరాధులుగా ఉండాలి అనే ఆలోచన లేదా? మనకి ఉంది. అంతము వరకు స్థిరముగా ఉండాలి అనే ఆలోచన లేదా? ఉంది. సిగ్గుపడకుండా ధైర్యముగా నిలబడాలి అనే ఆలోచన లేదా? ఉంది. ఎలవేళలా ప్రార్థన చేయాలి, శక్తిని పొందుకోవాలనే ఆలోచన లేదా? ఉంది. మరి అటువంటి వారికి ఎలాగుండాలి, ఏ జాగ్రత్తలు ఆయన చెప్తున్నారంటే, మొదటి జాగ్రత్త, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, ఏమన్నారంటే పిల్లరా, మీ హృదయములు ఒకవేళ తిండి వలన. చాలామంది దీన్ని క్యాజువల్గా తీసేసుకుంటారు. తిండి వలన అంటే నార్మల్గానే కదా, సింపుల్ సెంటెన్సే కదా, చిన్న వాక్యమే కదా, చిన్న మాటే కదా అని మనం తీసుకుంటా ఉంటాం. కానీ అది చాలా పెద్ద మాట పుల్లారా, అది చాలా పెద్ద మాట. అంటే మన హృదయము ఎప్పుడైతే తిండి మీదకి వెళ్ళిద్దో అప్పుడు ఏ రాజ్యాన్ని కోల్పోతాం మనం? అది చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట. అంటే మన హృదయము దేని మీద లగ్నం చేయటాన్ని బట్టి సర్వోన్నతమైనటువంటి ఆ స్థానాన్ని కోల్పోతున్నాం. ఒకసారి చూడండి. అందుకే ఆయన అంటున్నాడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. అన్నీ కవర్ చేసేసాడు ఈ 3 లక్షణాల్లో. తిండి వలన, మత్తు వలన, ఐహిక లోక సంబంధమైనటువంటి విచారముల వలన, విషయాల వలన ఇప్పుడు బిడ్డలు ఎలా ఉంటున్నారంటే మందులుగా ఉంటున్నారు, మందమతులుగా ఉంటున్నారు. ఎలాగంటండి? మందమతులుగా. ఆ మాట ప్రస్తావించింది, మందముగా ఉన్నందున అనే మాట ప్రస్తావించబడింది. తిండి వలన, గమనించండి, తిండి వలన, మత్తు వలన, ఐహిక పరమైనటువంటి విచారముల వలన హృదయము ఎలాగుందంటే మందముగా ఉంది. హృదయము మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మన మీదకి ఉరి వచ్చినట్లుగా వచ్చిందంట. అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు వస్తుంది. కావున అలాగూ రాకుండా ఉండాలంటే మిమ్ములను మీరు జాగ్రత్త చేసుకోండి అని యేసయ్య చెప్తూ ఉన్నాడు పుల్లారా. అంటే ఏమని చెప్తున్నాడు అక్కడ? ఎలాగ జాగ్రత్త పడమంటున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఎలాగ జాగ్రత్త పడమంటున్నాడు? ఎల్లవేళలా ప్రార్థన చెయ్యాలని చెప్పాడు, మెలకువగా ఉండాలన్నాడు, సిగ్గుపడొద్దన్నాడు, ధైర్యముగా ఉండాలన్నాడు, ఆయన ఎదుట నిరపరాధులుగా నిలబడాలంటే ఆయనలో నిలిచి ఉండాలన్నాడు. ఇవన్నీ చెయ్యాలంటే ఇదిగో మత్తు మీద, తిండి మీద, లోక సంబంధమైనటువంటి విషయాల మీద ఏమాత్రము మన ధ్యాస ఉండకుండా, ఒకవేళ ఉంటే ఆ దినము ఉరి వచ్చినట్లుగా మన మీదకి వచ్చేది. కావున అలా రాకుండా ఉండాలంటే నేటి దినాన సంఘము వారిని వారు జాగ్రత్తగా చూసుకోవాలి. సంఘం ఏం చేయాలంటే పుల్లరా, జాగ్రత్తగా. సంఘం ఎలాగ ఉండాలంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సంఘం ఎలాగ ఉండాలంటే ఇప్పుడు జాగ్రత్తగా. దాని కింద వచనంలో ఆయన చెప్పినటువంటి మాట పుల్లరా, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి ఇందాక చదివాం కాబట్టి చూడండి అక్కడ, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా, అందరి మీదకి అకస్మాత్తుగా. అంటే ఆ దినము, ఆ గడియ తండ్రి అయిన దేవునికి తప్ప ఎవరికీ తెలియదంట పిల్లరా. అర్థమైందండి ఈ మాట? తండ్రి అయిన దేవునికే తెలుసంట. యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఎప్పుడు రాబోతున్నారో ఎవరికి కూడా తెలియదు. ఎవరికొక్కరికే తెలుసు. అది ఎవరు? తండ్రి అయిన దేవునికి మాత్రమే. కానీ లేఖనం ఏమని హెచ్చరిస్తుంది? ఆ దినం అకస్మాత్తుగా వచ్చింది.
ఆ దినము ఉరి వచ్చినట్లుగా వచ్చింది. ఆ దినము మెరుపు వలె, దొంగ వలె అకస్మాత్తుగా వచ్చింది. ఆ దినము, ఆ గడియ దేవునికి తప్ప మరెవరికి తెలియదు. కావున అప్పటి వరకు కూడా మన హృదయాలు తిండి మీద, మత్తు మీద, ఐహిక విచారముల మీద గనక ఉంటే ఆలకించండి, ఆయన ఎదుట మనం నిరపరాధులుగా నిలబడలేము. ఆయన ఎదుట మనం ధైర్యవంతులుగా నిలబడలేము. ఆయన ఎదుట మనం శక్తివంతులుగా ఏమాత్రము కూడా నిలబడలేము. కావున నేటి దినాన సంఘము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయము, వాటన్నిటి మీద వారి వారి మనస్సులను తప్పివేస్తూ, వారి వారి హృదయములను దూరపరుస్తూ, కేవలము మన మనసును ప్రభు మీదే ఉంచుతూ ఎల్లవేళలా ఆయనకి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎల్లవేళ ఏం చేయాలంటే పిల్లరా చేయాలి. అందుకే 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఒక మాట అంటాడు. ఆ మాటను కూడా ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. అక్కడి వరకు ఆగని పిల్లరా, సాతాను ఏం కోరుకుంటున్నాడు చూడండి ఒకసారి. ఇక్కడ సాతాను అయినటువంటి అపవాది, క్రీస్తు విరోధి, ఇక్కడ సంఘాన్ని జాగ్రత్తగా ఉండు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే, ఇక్కడ సాతాను ఏం కోరుకున్నారంటే పుల్లరా, మిమ్ములను అనగా మనందరినీ కూడా పట్టి గోధుమల వలె జల్లించుటకు, గోధుమల వలె జల్లించుటకు ఆ అపవాది, క్రీస్తు విరోధి కోరుకుంటున్నాడంట. అంటే గోధుమల వలె, గోధుమలు జల్లిస్తా ఉన్నప్పుడు పొట్టు వేరైపోయింది. ఈ క్రీస్తును అనుసరించేటటువంటి మనుషులందరి జీవితాలలో ఇటువంటి కష్టాలు, శ్రమలు, నిందలు వచ్చినప్పుడు నిజమైన విశ్వాసులు లేకపోతే అవిశ్వాసులు కూడా ఏమైపోతారంటే వేరైపోతారు. అంటే క్రీస్తు ఎదుట నిలబడలేక, శ్రమలను తట్టుకోలేక, శ్రమలకు తాళలేక, నిజమైనటువంటి విశ్వాసంలో లేని వారు అందరూ కూడా ఏమైపోతారంట వేరైపోతారు, కింద పడిపోతారు. తట్టుకొని నిలబడేది ఎవరు? ఎవరైతే నిలకడగా, స్థిరముగా, ఎల్లవేళలా ప్రభువునకు ప్రార్థన చేసేటటువంటి అనుభవాల్లో ఉంటారో, వారి హృదయములన్నీ కూడా ఐహిక విచారముల మీద లేకుండా, మత్తు మీద లేకుండా, తిండి మీద లేకుండా ఎవరైతే ఉంటారో పుల్లరా, వారందరూ కూడా ఆయన ఎదుట ఎన్ని శ్రమలు వచ్చినా నిలవగలరు. కానీ సాతాను కోరుకుంటున్నారు అందరూ కూడా పడిపోవాలి అని. సాతాను అనుకుంటున్నాడు క్రీస్తుని బాగా నమ్మిన వారు సైతము కూడా పడిపోవాలని. ఆయన కోరుకుంటున్నాడని యేసయ్యే చెప్పాడు, సీమోనుతో చెప్పాడు, మిమ్మలను గోధుమలలాగా పట్టి జల్లించాలి, ఇబ్బంది పెట్టాలి, శ్రమల పాలు చేయాలి, ఇరుకుల పాలు చేయాలి, కుటుంబంలోనే తగాదలు తీసుకురావాలి, బంధాలు కోల్పోయేటట్లు చేయాలి, అనురాగాలు కోల్పోయేటట్లు చేయాలని సాతాను కోరుకుంటున్నాడు అని యేసయ్య చెప్తున్నాడు. పుల్లారా, టోటల్గా నీ జీవితాన్ని కింద పడేయాలని, టోటల్గా మన పరిస్థితులు మార్చబడాలని, టోటల్గా క్రీస్తు నుంచి మనం దూరంగా అయిపోవాలని ఎవరు కోరుకుంటున్నారు? ఇప్పుడు సాతాను కోరుకుంటున్నాడు, అపవాది కోరుకుంటున్నాడు. నీ ఎదుగుదల అపవాదికి ఇష్టం లేదు, నీ ఆత్మీయ స్థితి అపవాదికి ఇష్టం లేదు, నువ్వు ఇలాగ ఫలించుట అపవాదికి ఇష్టం లేదు, ఇలాగ సంతోషంగా ఉండుట ఎవరికి ఇష్టం లేదంట? సాతానుకి, అపవాదికి అటువంటి ఆలోచన కలిగిన మనుషులకు కూడా ఇష్టం ఉండదు. ఆ మాట కూడా జాగ్రత్త పెట్టుకోండి పుల్లారా. సాతానుకి ఇష్టం ఉండదు, అటువంటి ఆలోచన కలిగినటువంటి మనుషులకు కూడా నీ నా ఎదుగుదల ఇష్టం ఉండదు, నీ నా ఫలించేటటువంటి స్థితి ఇష్టం ఉండదు, నీ నా ఆత్మీయ స్థితి ఫలించేటటువంటి విధానము సాతానునకు, ఆయనలాగా లక్షణాలు కలిగినటువంటి మనుషులకు కూడా ఇష్టం ఉండనే ఉండదు. కానీ అంటున్నాడు యేసయ్య అక్కడ. దేవునికి స్తోత్రం. ఆయన కోరుకుంటున్నారంట కానీ అని అక్కడ ఆయన ఆపాడు. సరే, అపవాది కోరుకుంటున్నాడు, అపవాది కూడా కోరుకుంటుంది. ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. పాతాళము కూడా అపరిమితంగా కోరుకుంటుందంట. మిగులు ఆశతో పాతాళము కూడా ఏం కోరుకుంటుందంట?
బిడ్డలందరూ కూడా, లోకంలో ఉండేటటువంటి అందరూ కూడా పాతాళంలోనికి రావాలని పాతాళం కూడా కోరుకుంటుందంట. అంటే పాతాళం దేనికి సంబంధించినటువంటి సాదృశ్యం అంటే అపవాదికి సంబంధించింది అది. అంటే పాతాళానికి కూడా ఆశ ఉంది అక్కడ. అందరూ ఆ యొక్క పరలోకానికి కాకుండా పాతాళానికి రావాలని. అయితే యేసయ్య అంటున్నాడు, అపవాదలాగా కోరుకుంటున్నాడు కానీ, సాతాను అలా కోరుకుంటున్నాడు కానీ, చదవండి పుల్లారు అక్కడ, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు, దేవునికి స్తోత్రం, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండటానికి నేను నీ కొరకు వేడుకొన్నాను అన్నాడు. అంటే పేతురు గారు ఆయన మీద ఉంచినటువంటి నమ్మకము తప్పిపోకుండా ఉండటానికి, యేసయ్యే నిజమైన రక్షకుడు, ఆయనే నిజమైనటువంటి లోక రక్షకుడు అనే మాట తప్పకుండా ఉండటానికి ఇక్కడ భారం ఎంత తీసుకుంది యేసుక్రీస్తు ప్రభువారే. ఇదిగో నీ నమ్మిక తప్పకుండా ఉండటానికి నేనే నీ కోసం ఏం చేశాను అంటున్నాడు, వేడుకొన్నాను. అంటే నువ్వు తప్పకుండా తప్పిపోకుండా ఉండాలి, మార్గంలో నుంచి బయటకు రాకుండా ఉండాలి, అపవాది చేతుల్లోనికి వెళ్లకుండా ఉండటానికి, మందులోను మత్తులోను తిండిలోను ఐహిక విచారములోను పడకుండా ఉండటానికి ఇదిగో నేను నీ కోసం ఏం చేశాను. ఆమేన్. అంటే యేసయ్య ఏం చేస్తున్నాడంట, ఆయన జీవించినటువంటి దినములలో ఆయన జనులందరి కోసం వేడుకొన్నాడు. ఇప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళి కుడి పార్శ్వమున ఉండి కూడా మనందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే పిల్లరా, మనందరి కోసం చేస్తానంటే ఆయన పని ఏంటి అక్కడ, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునికి వేడుకొన్నాడు మనం తప్పిపోకుండా ఉండాలని. తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత కూడా కుడి పార్శ్వమందు ఆసీనమై ఉండి ఇదిగో ఆయన చేస్తున్న పని, నీ నా కోసము తప్పిపోకుండా ఉండటం కోసము ఆయన వేడుకుంటూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూనే. ఎందుకంటే నీ నమ్మిక తప్పకుండా తప్పిపోకుండా ఉండటం కోసం. ఈనాటి దినాన క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి దైవజనులు, క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు చేయవలసినటువంటి పని ఏంటంటే, దైవజనులు విశ్వాసుల నమ్మిక తప్పిపోకుండా ఉండటానికి వారి కోసం వేడుకున్నటువంటి రీతిలో విశ్వాసులు కూడా ఏం చేయాలంటే పుల్లారా, తోటి విశ్వాసుల యొక్క నమ్మకము తప్పిపోకుండా ఉండటానికి ఒక విశ్వాసి మరొక విశ్వాసి కోసం తప్పకుండా వేడుకోవాలి. అర్థమైందా పుల్లారా? ఒక విశ్వాసి మరొక విశ్వాసి తప్పిపోకుండా ఉండటానికి వారు ఏం చేయాలంటే తప్పకుండా వేడుకోవాలి. అప్పుడు వారి నమ్మకం ఏమాత్రం కూడా తప్పిపోదు. నీ నమ్మిక తప్పిపోకుండా ఉండటానికి నేను నీ కోసం వేడుకుంటున్నాను. కానీ అపవాది ఏం కోరుకున్నాడు, పడిపోవాలని కోరుకున్నాడు, పట్టాలని కోరుకున్నాడు, గోధుమల వలె జల్లించాలని కోరుకున్నాడు. నికాసైన వాళ్ళు బయటపడతారు, నికాసు కాని వాళ్ళందరూ కూడా లోకములోనికి ఇంకా వచ్చేసి వాళ్ళు ఇంకా ప్రభువునకు దూరం అయిపోతారు. కానీ నేను నీ కోసం వేడుకున్నాను, నీ కోసం వేడుకుంటున్నాను, నీ కోసం తాపత్రయపడుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో చెప్తూ ఆయన ఏమంటున్నాడు అక్కడ కొనసాగింపుగా, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను ఏమన్నారంట, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను నువ్వేం చేయాలంట, స్థిరపరచాలి. ఇది అప్పగించబడినటువంటి బాధ్యత. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారికి ఇచ్చినటువంటి బాధ్యత. నీ మనసు తిరిగిన తర్వాత అంటే తిరగటం అంటే అర్థం ఏంటి పుల్లారా, స్థిరముగా వచ్చిన తర్వాత. అంటే సాతాను చేతిలో నుంచి ఒకవేళ నువ్వు పడిపోతే, ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి పడిపోకుండా నేను చేస్తున్నా, నేను నీ కోసం వేడుకుంటున్నా, అప్పుడు నీ మనసు స్థిరంగా ఉంటుంది. స్థిరపడిన తరువాత, నీ మనసు తిరిగిన తర్వాత నీకు అప్పగించేటటువంటి బాధ్యత ఏంటంటే నీ సహోదరులను నువ్వేం చేయాలంట, స్థిరపరచాలి. ఆమేన్. ఏం చేయాలి ఇప్పుడు మనం, సహోదరులు ఏం చేయాలంట, ఎప్పుడు స్థిరపరచాలని మనం అంట పుల్లారా, మనము స్థిరముగా ఉండిన తరువాత, మన మనస్సు నిబ్బరముగా స్థిరముగా ఉండిన తరువాత అప్పుడు మన సహోదరులు ఏం చేయాలంటే, చెప్పండి ఏం చేయాలంట, వారిని కూడా స్థిరపరచాలి. మరి మన సహోదరులు ఎలాగున్నారు, అదిగో 3 లక్షణాలు. తిండితో ఉన్నారు, మత్తుతో ఉన్నారు, ఐహిక విచారములతో ఉన్నారు. ఎవరు వారు? మనోళ్ళే. ఎవరు వారు? మన బంధువులే. ఎవరు వాళ్ళు? మన రక్త సంబంధులే.
ఎందులో ఉండిపోయారు? మత్తులో ఉండిపోయారు. ఎందులో? ఐహిక విచారములలో. ఎందులో ఉండిపోయారంటే తిండిలో ఉండిపోయారు. ఇప్పుడు వారిని మనం ఏం చేయాలంటే స్థిరపరచాలి. ఎవరిదా బాధ్యత? యేసుక్రీస్తు ప్రభువారు ఆ బాధ్యత పేతురు గారికి అప్పగించబడినటువంటి తదుపరి ఆయన అలాగే ఉండటానికి ప్రయత్నం చేశాడు. ఆ మాట అన్న తర్వాత ఆయన అంటారనుకో, అబ్బాయి నువ్వు అలా అంటున్నావు కానీ నువ్వైతే నన్ను ఎరగవని అబద్ధం చెబుతావని అన్నాడు. సరే, ఆ పరిణామాలన్నీ కూడా మీకు తెలిసే ఉన్నాయి, వాడి జోలికి మనం వెళ్ళవసరం లేదులే. కానీ ఇక్కడ మనము స్థిరపడిన తర్వాత నువ్వు అనేక మందిని, ప్రత్యేకంగా నీ ఇంటి వారిని, నీ సహోదరులను సైతం ఏం చేయాలంటే స్థిరపరచాలి. నీ మనసు తిరిగిన తర్వాత నీవు వారిని స్థిరపరిచే పని చెయ్యాలి, ప్రయత్నం చెయ్యాలి. అలాగ సంఘం ఎదగాలంట పురులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనందరి మనసు ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే మన మనసు స్థిరంగా ఉందా? ఉందండి. స్థిరంగా ఉంటే నువ్వేం చేయాలి? సహోదరులను స్థిరపరచాలి, అంతే. ఇంకందులో వేరే మాట ఏమి లేదు. స్థిరంగా ఉన్నావా? నీకు అప్పగించబడేటటువంటి బాధ్యత ఏంటంటే నీ సహోదరులను స్థిరపరచాలి. అది ప్రభు ఇచ్చేటటువంటి బాధ్యత. ప్రభు ఇచ్చేటటువంటి ప్రతి వారి మీద ఉంచబడినటువంటి బాధ్యత. కానీ అపవాది ఏం చేస్తుంది? కోరుకుంటుందంట నీవు స్థిరంగా ఉండకూడదని. నీవు స్థిరంగా ఉంటే ఏమైంది? ఇంకో 10 మందిని స్థిరపరుస్తావు. అక్కడే అపవాదికి వచ్చిన భారం, బాధ్యత, అపవాదికి వచ్చిన తలనొప్పి అంతా అక్కడే. నువ్వు స్థిరంగా ఉంటే ఇంకో 10 మందిని స్థిరపరుస్తావు. కాబట్టి ఇక మెయిన్ నిన్నే టార్గెట్ చేసి నిన్ను అస్థిరులుగా చేస్తుంది. నిన్ను అస్థిరులుగా చేస్తే నీ ద్వారా 10 మంది స్థిరముగా రారు కదా. ఆ 10 మంది రారు కదా, 10 మంది సన్నిధిలోనికి రారు కదా. అందుకని అపవాది టార్గెట్ నీవు మొదటిగా దేవుని సన్నిధికి వచ్చావు కాబట్టి అపవాది కోరుకుంటున్నాడు నిన్ను అస్థిరులుగా చేయాలని. అందుకే నీకు ఐహిక విచారములు అనేటటువంటి ఒక ఆలోచన నీ హృదయంలో పెట్టేస్తాడు. లోక విషయాలు నీ హృదయంలోనికి చొప్పిస్తాడు. ఇంటి మీద శ్రద్ధ కలిగేటట్లు చేస్తాడు. అవునా కదా? ఇశ్రాయేలు మరి తిండి కోసం ఏం చేశారు? వాళ్ళు ఇక్కడ ఈ కూరగాయలు తిని మేము చనిపోవాలా, బాధపడాలా అని వాళ్ళు బాగా బాధపడ్డారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? పూరీలను పంపించారా లేదా? వాడు తిన్నప్పుడంట అసహ్యం వేసిందంట. ఎంత అసహ్యం వేసిందంటే ముక్కులో నుంచి సైతం కారిందంట. ఎగుటు పుట్టేటట్లుగా, అసహ్యం వచ్చేటట్లుగా ముక్కులో నుంచి అసహ్యమైనటువంటి రీతిలో ఆ మాంసము భుజించినటువంటి తదుపరి అసహ్యమైన రీతిలో ముక్కులో నుంచి మరి కారేటట్లుగా వారు ఆ ఆహారాన్ని భుజించారంట. అంటే వారి శ్రద్ధ దేని మీదకి వెళ్ళింది? చూడండి, మీరు తిండి మీదకి వెళ్ళిద్ది అనుకుంటారేమో. తిండి మీదకి వెళ్ళి ఎవరిని దూరం చేసుకున్నారంటే దేవుని దూరం చేసుకున్నారు. మత్తు మీదకి వెళ్ళి దేవుని దూరం చేసుకుంటున్నారు. ఐహిక లోక విచారముల మీదకి మనసు వెళ్ళి దేవుని దూరం చేసుకుంటున్నారు. అట్టి వారిని స్థిరపరచడానికే మొదటిగా దేవుడు నిన్ను సంఘములో ఎన్నుకున్నాడని మనం గుర్తించాలి. నిన్ను కూడా పడేయాలని సాతాను కోరుకుంటున్నాడు. కానీ నువ్వు పడకుండా ఉండటానికి, నీ నమ్మిక పడిపోకుండా ఉండటానికి తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు మనకున్నాడు. పిల్లరా, ఆయన ఉన్నాడు మనకిక్కడ. ఎందుకు? నీవు స్థిరంగా ఉండాలని, ఆయనలో నిలవాలని, ఎదగాలని, ఫలించాలని, ఎలవేళ్ళ ప్రార్థన చేసి స్థిరపడిన నీవు అనేక మందిని స్థిరపరచాలని. ఈ లోకములో ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన వేడుకున్నాడో, ఈ లోకమును దాటి తండ్రి యొద్దకు వెళ్ళిన తదుపరి కూడా నీ నా కోసం ఇంకా ఆయన వేడుకుంటూనే, విజ్ఞాపన చేస్తూనే ఉన్న మహోన్నతునికి మహిమ కలుగునట్లుగా నీ నా ఆత్మీయ స్థితిలో స్థిరత్వం అనేటటువంటిది నేటి దినాన ఆయనకి స్పష్టంగా కనబడాలి. ప్రభువునకు స్పష్టంగా కనబడాలి. ఆ రీతిగా సంఘం ఫలించాలి. ఆ రీతిగా సంఘం ఎదగాలి. ఆ రీతిగా మనం ఎదగాలి. నేను అపవాది కోరుకుంటున్నా నువ్వు ఎదగకూడదని. నా చెప్పిన రీతిలో అటువంటి మనసు కలిగిన వారు కూడా కోరుకుంటా నువ్వు ఎదగకూడదని. నిజంగా ఇవి స్పష్టమైన మాటలే పుల్లారా. నీ ఎదుగుదలను బట్టి కొంతమంది ఓర్చుకోలేరు.
నీ ఫలింపును బట్టి కొంతమంది ఓర్చుకోలేరు. అది అపవాది మనసు, అది క్రీస్తు విరోధి మనసు, అది క్రీస్తు విరోధి అయినటువంటి లోక సంబంధమైన ఈ అపవాది మనసది అని ఆయన నీ కోసం వేడుకుంటున్నాడంట. దైవజనుడు సంఘం కోసం వేడుకున్న రీతిలో సంఘము కూడా తోటి విశ్వాసుల కోసం స్థిరంగా ఉండాలని వేడుకుంటూ మీ స్థిరత్వం ఒక 10 మందికి స్థిరత్వాన్ని కల్పించాలి. 10 మంది స్థిరులను చేయాలి. రోషముతో, పౌరుషముతో స్థిరత్వాన్ని మనం సంపాదించుకొని అదే స్థిరత్వంలోనికి మరొక కొంతమందిని నడిపించేటటువంటి అనుభవాల వైపునకు సంఘము నడవాలని నేటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాలలో జరిగేటటువంటి సంఘటనలు జ్ఞాపకం చేస్తూ మనందరినీ కూడా ఏం చేస్తున్నట్టు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. పుల్లర మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. చివరగా లోకాసు వార్త 21వ అధ్యాయంలో చివరకు ఒక మాటను చదువుకుందాం. 28వ వచనాన్ని చదవండి. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవి జరగటం ప్రారంభమైనప్పుడు, రెండవ రాకడ దినములు ప్రారంభమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుడి, మీకు విడుదల సమీపించున్నది. ఎవరికి విడుదల? సంఘమంతటికి. అవి జరగటం ప్రారంభమైనప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదంట పుల్లారా. సాతాను యొక్క పరిపాలన, అపవాది యొక్క పరిపాలన ప్రారంభమైనప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదంట. తలలు పైకెత్తుకోవాలి. ఎలా ఉండాలంటే మనం తలలు పైకెత్తుకొని పౌరుషంగా, దేవుని బిడ్డను నేనని పౌరుషంగా మనం జీవించాలంట. ఎందుకంటే విడుదల ఆల్రెడీ ఆయన మనకిచ్చాడు. కావున ఎప్పుడైతే తిరిగితనం వచ్చేసిందో, ఎప్పుడైతే భయం వచ్చేసిందో మనం ఇంకా ఎదగలేంపులారు ఆత్మీయ స్థితిలో. అటు ఆ దినములు జరగటం ప్రారంభమైనప్పుడు మీరు తలలు పైకెత్తుకొని సగర్వముగా నేను దేవుని బిడ్డనని మనం ఏం చేయాలంట? జీవించాలి, నడవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి విడుదలనిచ్చేశాడు. మనం ఇప్పుడు స్వతంత్రులము. మనం ఇప్పుడు తిరిగి ఆత్మను పొందుకోలేదు, స్వతంత్రులము. ఆయన కింద ఉన్నటువంటి మనుషులము, కుమారులము, కుమార్తెలము. కావున తలలు పైకెత్తుకొని ధైర్యముగా విశ్వాస క్రమంలో మనం ఏం చేయాలంటే నడవాలి, జీవించాలి. ఇప్పుడే భయంతో ఉంటే అప్పుడే ఉంటాం ఇంకా ధైర్యంగా. అవునా కదా పిల్లరా? ఇప్పుడే ఆత్మీయ స్థితిలో భయంగా ఉంటారు మన వాళ్ళు. ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడే భయంతో ఉంటే అప్పుడు ధైర్యం ఎట్టొచ్చింది? ఇంకా ఆ దినాలు ఇల్లుగా ఆరంభం అవుతున్నాయి, పూర్తిగా రాలా. ఇప్పుడే భయంతో ఉంటే అప్పుడు ఇంకెక్కడ ధైర్యం వచ్చింది? అటు ఇప్పుడు నుంచే ధైర్యముతో, సిగ్గుపడక ధైర్యము తెచ్చుకోమన్నాడు యోహాను గారి ఇందాక. సిగ్గుపడక ధైర్యము తెచ్చుకోండి, అంతము వరకు నిలవండి. అప్పుడు ఆ దినములు సంభవించినప్పుడు, రాకడ దినములు వచ్చినప్పుడు అంతము వరకు మనం నిరకలుగా స్థిరముగా ఉన్నటువంటి వారికి విడుదలను దేవుడే ఇస్తాడు. విడుదలను ఆయనే ఇస్తాడు. పుల్లారా, భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేకుండా ఈ గడిచిన దినాలలో జీవించిన ప్రతి జీవిత విధానాన్ని బట్టి ఆయనే మనకి విడుదలనిచ్చి ఆయన రాజ్యములోనికి మనందరినీ కూడా నడిపించడానికి ఆయన సిద్ధముగా, ఆయన రెడీగా ఉంటే ఇక మనం ఎందుకు భయపడాలి? సాతాను ఎల్లవేళ ఆయన కోరుకుంటానే ఉంటాడు. ప్రతిరోజు ఆయన పని అదే కాబట్టి ఆయన కోరుకుంటూనే ఉంటాడు. కానీ నువ్వు స్థిరముగా ఉంటూ, ధైర్యముగా ఉంటూ, ఎల్లవేళ మెలకువగలిగి ప్రార్థనలో కొనసాగినట్లయితే దేవాతి దేవుడు గొప్ప కృపచేత మన బలపరుస్తాడు. నీ ద్వారా మరికొంతమందిని బలపరిచి, స్థిరపరిచి వారిని కూడా దైవరాజ్యములోనికి నీ ద్వారా నడిపించేటటువంటి గొప్ప కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. పులరా, దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెను విత్తబడిన వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువారు మనతోనే మాట్లాడి ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనం కొనుక్కున్నా ప్రార్థించండి. అయ్యా, నేను స్థిరంగా ఉండాలి. ఒకవేళ నేను తిండితో
దాని మీద ఆశతో ఉన్నానా? ఒకవేళ నా బిడ్డలు మత్తు మీద ఆశతో ఉన్నారా? లోక సంబంధమైన ఐహిక విచారాల మీద ఆశతో ఉన్నారా? అప్పుడు అపవాది గోధుమల వలె చల్లించడానికి సిద్ధంగా ఉన్న నీ కోసం వేడుకునే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మన కోసం వేడుకునే గొప్ప దేవుని కలిగి ఉన్నాం. సర్వోన్నతుని కలిగి ఉన్నాం. మహాగణుని కలిగి ఉన్నాం. అందును బట్టి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, స్వరమెత్తి ప్రార్థన చేద్దాం, స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడికి ప్రార్థన చేద్దాం, సర్వకృపానిధికి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థించండి, 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 స్వరమెత్తి ప్రార్థించండి. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిద్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న తల్లి గారు, పరిశుద్ధం గారు మనందరికీ కూడా విత్తబడినటువంటి వాక్యము పక్షమై ప్రార్థనలో నడిపిస్తారు.